స్వేచ్ఛ సూసైడ్ కేసులో ఆమె పేరెంట్స్ ఆరోపించినట్లు హత్య కోణం ఏమీ లేదని పూర్ణచందర్ అడ్వకేట్ శ్రవణ్ అన్నారు. పోక్సో కేసు నమోదైనట్లు తన దృష్టికి రాలేదని అన్నారు ఆయన. మరికొద్దిసేపట్లో పూర్ణచందర్ను కోర్టులో హాజరుపరుస్తారని తెలిపారు. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో తెలియదన్నారు. లేదు, ఏ సెక్షన్స్ పెట్టినారు ఒకసారి ఆ సెక్షన్స్ ఏం అట్రిబ్యూట్ చేశారు అని చెప్పి తెలుసుకోవడానికి మాత్రమే వచ్చినా, కానీ నన్ను ఇంకా ఆలో చేయలేదు. లేదు ఇంకా 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 అది లేదు ఇంకా పర్టికులర్స్ పూర్తిగా తెలియలేదు మనకు. అది తెలుసుకుందామని చెప్పి నేను వచ్చిన. ఇప్పుడు దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్. అది ఎంతవరకు వచ్చింది, ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కాపీ రిసీవ్ చేసుకుందామని వచ్చినా కానీ నన్ను అలో చేయలేదు ఏసీపీ గారు. కొద్దిసేపు నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదు ఇంకా కన్ఫర్మేషన్ లేదు కన్ఫర్మేషన్ లేదు. నాకు ఒకవేళ కన్ఫర్మ్ అయితే మీకు చెప్తాను. అంటే వాళ్ళ పాప మాట్లాడుతూ కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చేశారు అని కూడా చెప్తుంది, మిస్బిహేవ్ చేశారు. అదే ఒకసారి అటువంటి కంప్లైంట్ ఏదైనా ఇఫ్ ఇట్ ఈస్ లాడ్జ్డ్ బై ది డాటర్ అండ్ ఆల్సో ఇఫ్ ది సెక్షన్ ఈజ్ ఆల్టర్డ్, ఐ విల్ లెట్ ది మీడియా నో ఎవ్రీథింగ్. ఇంకా అక్కడి దాకా రాలేదు, నన్ను అలో చేయలేదు. ఓన్లీ తాను మీడియాకి రిలీజ్ చేసిన లేఖ మాత్రం నాకు తెలుసు, అంతవరకే. అందులో ఏం జరిగింది డీటెయిల్గా రాశారు, అంతవరకే. అంతకుమించి ఇన్స్ట్రక్షన్ అవునవును నేనున్నా పర్సనల్గా ఇంకేం మాట్లాడలేదు. ఒకసారి సెక్షన్స్ వచ్చినాక రిమాండ్కి వెళ్ళేటప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాను, ఎందుకంటే బెయిల్ అప్లికేషన్ వేయడానికి I should also have all the instructions from him. Legal proceedings remand process జరుగుతుందా? ఇప్పుడు రిమాండ్ జరుగుతుంది. అందుకోసమే సెక్షన్స్ ఏం పెట్టారు ఎఫ్ఐఆర్ కాపీ రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. ఇంకో హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour. అంటే ఆమెని మర్డర్ చేసి ఆ తర్వాత హ్యాంగ్ చేసి లేదు సార్, అదేం లేదు, అక్కడి వరకు ఏం లేదు. మరి ఎఫ్ఐఆర్ కాపీ వస్తే అట్రిబ్యూటెడ్ సెక్షన్స్ చూపెట్టి నేనే మాట్లాడతాను మీతో. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత లైవ్ ద్వారా అందిస్తారు. సుజాత, మనం చూస్తున్నాం ఇటు స్వేచ్ఛ ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకుందో అప్పటి నుంచి కూడా ఇటు తన తండ్రి ఒకటి ఆరోపిస్తున్నారు, పూర్ణచందర్ ఇటు తన మనవరాలిపై కూడా అసభ్యకరంగా ప్రవర్తించేవాడు అంటూ కూడా తండ్రి చెప్పుకొస్తున్నాడు. మరోవైపు అతనిపై ఫోక్సో కేసు కూడా నమోదైంది అన్నట్లు కూడా తెలుస్తోంది. ఇటు చూసుకుంటే అడ్వకేట్ ఎటువంటి కేసులు నమోదు కాలేదు, ఏం నమోదయ్యాయో కూడా ఇప్పటి వరకు మా వద్దకు రాలేదు అంటూ కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అసలు ఎటువంటి సెక్షన్స్ కింద ఇప్పటివరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు? ప్రసన్న ప్రముఖ టీవీ ఛానల్లో యాంకర్గా న్యూస్ ప్రెజెంటర్గా పనిచేసినటువంటి స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో అటు ప్రధాన నిందితుడైనటువంటి పూర్ణచందర్ నాయక్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతము పూర్ణచందర్ నాయక్ లోపలే ఉన్నారు. తన దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అసలు ఏం జరిగింది ఏంటి అన్న విచారణ కూడా కొద్దిసేపటి క్రితమే కంప్లీట్ అయింది. ఈరోజు ఆదివారం కావడం, కోర్టు సెలవు కావడంతో మరికొద్దిసేపట్లోనే మెజిస్ట్రేటివ్ న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరుస్తారు. ఇప్పటికే వెహికల్స్ అన్నింటినీ కూడా సిద్ధం చేశారు. కొద్దిసేపటి క్రితమే తన అడ్వకేట్ మాట్లాడుతూ శ్రవణ్ ఇప్పటివరకు ఎలాంటి సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారా లేదా అన్న వివరాలన్నీ ఏమీ తెలియదు. లోపలికి వెళ్తే ఏసీపీ సిఐ వాళ్ళు మమ్మల్ని కలవలేదు, అందుకే బయటికి వెళ్ళిపోతున్నా అని చెప్పారు. కొద్దిసేపటి క్రితమే మళ్ళీ మరొకసారి లోపలికి వెళ్లారు. ప్రస్తుతానికి అటు తన పూర్ణచందర్ నాయక్ని అయితే పోలీసులు విచారిస్తున్నారు. తను స్వేచ్ఛ సూసైడ్ చేసుకున్న తర్వాత తను వాడినటువంటి ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్, వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని అందులో ఉన్నటువంటి డేటా ఆధారంగానే తనని విచారించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు రిలేషన్లో ఉన్నప్పటికీ మొదటి నుంచి స్వేచ్ఛ తండ్రి తను మంచివాడు కాదు, స్వేచ్ఛ కంటే ముందు చాలా మందితో అమ్మాయిల జీవితాలని ఆడుకున్నటువంటి వ్యక్తి, తన దగ్గరికి పని కోసం వచ్చినటువంటి మహిళల పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడు. తను మా స్వేచ్ఛ జీవితాన్ని ఒక్కదాన్నే కాదు చాలా మంది అమ్మాయిల జీవితాలని రోడ్డు పాలు చేశారు అని తను కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ కూతురు మాట్లాడుతూ తనతో మిస్బిహేవ్ చేశాడు, చాలాసార్లు అమ్మతో చెప్పుకున్నాను కానీ అమ్మ నమ్మలేదు, నాన్న ప్రేమని చూయిస్తున్నాడు, నాన్న అంటే కూతుర్ని దగ్గరికి తీసుకుంటాడు, అందులో తప్పు లేదు అని చెప్పేసి తను సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి విషయాలన్నిటినీ తన తాతయ్యతో షేర్ చేసుకున్నాను అని పాప కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ తన ఫేస్ చేసినటువంటి సమస్యలన్నింటినీ కూడా పూర్ణచందర్
నుంచి ఎదురైనటువంటి ఇబ్బందులను చెప్పుకుంది. మొదటి నుంచి అమ్మ తనని చాలా ఇష్టంగా చూసేది, నాకు ప్రేమను పంచే ప్రతిసారి కూడా తను అడ్డొచ్చేవాడు, తన ప్రేమని నాకు దక్కకుండా దూరం చేయడానికి పూర్ణచందర్ చాలా విధాలుగా ప్రయత్నించాడు. కానీ అమ్మ తన మాయలో పడిపోయింది. అమ్మకి తనంటే చాలా ఇష్టము, తనతో మాట్లాడకుండా అమ్మ ఉండలేదు. ఒకవేళ పూర్ణచందర్ గొడవ పడినప్పటికీ అమ్మనే కాంప్రమైజ్ అయ్యి తనకి మెసేజెస్ చేయడము, తనతో కాల్స్ మాట్లాడడం కంటిన్యూగా చేసేది అని కూడా ఆ పాప బిగ్ టీవీతో మాట్లాడేటప్పుడు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మొత్తం ఏర్పాట్లు కూడా చేశారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి కూడా పూర్ణచందర్ని తీసుకువెళ్ళిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్ కూడా తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి పూర్ణచంద్రరావు మీద స్వేచ్ఛ తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తనే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడు, వీళ్ళు అరుణాచలం వెళ్ళిన దగ్గర నుంచి గొడవలు ఇంకా ఎక్కువైపోయాయి, పూర్ణచందర్ మొదటి నుంచి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పారు అని చెప్తున్నారు. కానీ పెళ్లి అయిపోయింది. మొదట వాళ్ళకి కాశీలో దండలు మార్చుకున్నారు, ఆ తర్వాత దుర్గకూడిలో మంగళసూత్రం కట్టాడు, వాళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళయింది అని చెప్పి స్వేచ్ఛని పెంచినటువంటి అన్నా వదిన్లు కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీతో మాట్లాడుతూ వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే తనకి సంబంధించినటువంటి పెళ్లి ఫోటోలు ఎక్కడికి బయటికి రాకుండా ఉండేందుకు స్వేచ్ఛ తన తల్లిదండ్రులకు కూడా ఆ ఫొటోస్ని షేర్ చేయలేదు, తన సన్నిహితులకి ఆ ఫొటోస్ని షేర్ చేసింది. కానీ వాళ్ళ దగ్గర లేవు అనని ఈ ఇష్యూలో ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అని చెప్పి వాళ్ళ సన్నిహితులు కూడా మా దగ్గర ఫోటోలు లేవని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా పెళ్లి అయింది, ఆ విషయాలు మాకు తెలుసు, వాళ్ళ ఫొటోస్ కూడా మా దగ్గర కొన్ని తను వేసుకున్నటువంటి మంగళసూత్రం ఫొటోస్ కావచ్చు అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసుకి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి అయింది. కాబట్టి ఇందులో ప్రధాన కారకుడు ఒకవైపు స్వేచ్ఛ కూతుర్ని ఇబ్బంది పెట్టడంతో పాటు తనని కొంతవరకు తనని బ్యాడ్ టచ్ చేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఫోక్సో కేసు నమోదైంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ తన అడ్వకేట్ మాత్రము ఎలాంటి కేసు నమోదయ్యాయి ఏంటి అన్న విషయాలు తెలియదని చెప్తున్నారు. అఫీషియల్గా పోలీసులు చెప్పేంత వరకు కూడా ఎలాంటి సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి ఏంటి అన్న విషయాలు అయితే మాత్రం బయటకు వచ్చే అవకాశం లేదు. వాళ్ళు చెప్పిన తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు, స్వేచ్ఛ కుటుంబ సభ్యులు మొదటి నుంచి అటు ఈ కేసు అంటే స్వేచ్ఛ మరణించినప్పటి నుంచి కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన నిర్ధారణ అయిన అనంతరం నుంచి పూర్ణచంద్రరావుకి సంబంధించినటువంటి అన్ని విషయాలు చెప్తున్నారు. 4-5 సంవత్సరాల నుంచి వీళ్ళు కలిసి ఉంటున్నప్పటికీ 3 సంవత్సరాల వరకు తను వెంటపడి తనని ఒప్పించి స్వేచ్ఛని లివింగ్ రిలేషన్లో ఉన్నారు, పెళ్లి కూడా చేసుకున్నారు అని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు. అయితే పూర్ణచందర్ నాయక్ ఎప్పుడైతే వీళ్ళని అరుణాచలం తీసుకువెళ్ళాడో ఆ రోజు కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. పూర్ణచందర్ ఫోన్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో పూర్ణచందర్ తాతయ్య 10th డెత్ యానివర్సరీకి పూర్ణచందర్ చాలా గ్రాండ్గా చేశాడు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా అందులో పాల్గొన్నారు. కానీ స్వేచ్ఛని ఒక కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తానని చెప్పినటువంటి పూర్ణచందర్ తనని తీసుకువెళ్ళకపోవడము, అసలుకి ఆ ఫంక్షన్ జరిగిందన్న విషయాన్ని కూడా స్వేచ్ఛతో చెప్పకపోవడం తన మనోవేదనకి గురి అయింది. ఆ తర్వాత తనని అడిగినప్పుడు తను ఆ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పాటు తను ఇష్టానుప్రకారం మాట్లాడడం వల్లనే స్వేచ్ఛ అరుణాచలం నుంచి నెల్లూరు బస్టాండ్కి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ నెల్లూరు బస్టాండ్లో నుంచి స్వేచ్ఛను మళ్ళీ వెతికి తీసుకొచ్చి హైదరాబాద్కి తీసుకొచ్చిన తర్వాత తండ్రికి ఫోన్ వచ్చింది, ఇంటికి వెళ్ళేలోపే ఇదంతా కూడా జరిగిపోయింది అని చెప్పేసి తండ్రి చెప్తున్నాడు. స్వేచ్ఛను పెంచినటువంటి అన్నా వదిన్లు కూడా మాట్లాడుతూ తరచూ గొడవలు పడేవాళ్ళు, పూర్ణచందర్ నాకు కాల్ చేసి మాట్లాడేవాళ్ళు, గొడవలు అవుతున్నాయి, మేము కలిసి ఉండలేము, ఇక విడిపోతాము అని చెప్పి పలుమార్లు మాతో చెప్పాడు. కానీ పూర్ణచందర్ తండ్రి కావచ్చు, కుటుంబ సభ్యులు అందరికీ కూడా స్వేచ్ఛతో ఉంటున్నాడన్న విషయం తెలుసు. స్వేచ్ఛను పెళ్లి చేసుకున్నాడు, ఒక కుటుంబ సభ్యురాలుగా కూడా అందరూ యాక్సెప్ట్ చేశారు. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా రావాలి అనని తీసుకువెళ్తాను అని చెప్పేసి చాలాసార్లు పూర్ణచందర్ స్వేచ్ఛకి చెప్పాడు. కానీ ఎప్పుడూ తీసుకువెళ్ళలేదు. ఈ 10th డెత్ యానివర్సరీ జరిగినప్పుడు కుటుంబ సభ్యులందరూ కలిశారు. స్వేచ్ఛని తీసుకువెళ్ళకపోవడానికి కారణం ఏంటి, ఎందుకు ఇంకా ఒక కుటుంబ సభ్యురాలిగా నన్ను యాక్సెప్ట్ చేయడం లేదు అని చెప్పి మనోవేదనకి గురి అయ్యింది. చాలా టార్చర్ చేసేవాడు అని చెప్పేసి అటు పూర్ణచంద్రరావు వల్లనే తను చనిపోయింది, ఆత్మహత్య చేసుకోవడానికి తనే కారణము, తనని శిక్షించాలి అంటూ వాళ్ళ కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మరికొద్ది సేపట్లోనే ఇక్కడ వెహికల్స్ కూడా అరేంజ్ చేశారు.
మొదట మెజిస్ట్రేటివ్ ముందు హాజరుపరిచిన తదనంతరం కూడా రిమాండ్కి తరలించే అవకాశం ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.